హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే లంచ్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. మంత్స్ పెరిగే కొద్దీ మనకి బ్లడ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా నేనైతే లాస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసింది కాబట్టి బీట్రూట్ ఎక్కువగా తింటున్నాను. నార్మల్గా బీట్రూట్ జ్యూస్ అయినా నార్మల్గా తినాలంటే అసలు తినలేం కదా. సో అందుకని అయితే బీట్రూట్ పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో నా ప్రెగ్నెన్సీ టైంలో ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేశాను. ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. ఇక్కడైతే నా టిఫా స్కాన్ గురించి మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడు చెప్పారు డాక్టర్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టిఫా స్కాన్ చేస్తాము అని. టిఫా స్కాన్ కొంచెం నాకు చాలా టెన్షన్ పడిపోయాను. ఎందుకంటే పాస్ట్లో ఒక అబార్షన్ జరిగిందని చెప్పాను కదా, అప్పుడు కూడా నాకు టిఫా స్కాన్లోనే బేబీకి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇంకా నేను 1 మంత్ మెడిసిన్ యూజ్ చేశాను, అయినా ఇంకా రిజల్ట్ రాకపోవడంతో నాకు ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసేసారు. ఈసారి కూడా అలా టిఫా స్కాన్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని నేను చాలా టెన్షన్ పడ్డాను. అన్ని దేవుళ్ళకైతే మొక్కుకున్నాను. టిఫా స్కాన్ అనేది మనకి 5th మంత్ లాస్ట్లో అయినా 6th మంత్ స్టార్టింగ్లో అయినా చేస్తారు. ఈ టిఫా స్కాన్లో బేబీ పార్ట్స్ మొత్తం మనకి అప్పటికే మొత్తం బేబీ పార్ట్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఈ టిఫా స్కాన్లో ప్రతి ఒక్క బేబీ పార్ట్ అనేది చెక్ చేస్తారు. అన్ని పార్ట్స్ బాగున్నాయో లేవో అన్నీ చెక్ చేసి అయితే మనకి స్కానింగ్ రిపోర్ట్స్ ఇస్తారు. అంటే స్పైనల్ కార్డ్, లంగ్స్, హార్ట్, ఫింగర్తో సహా మొత్తం చెక్ చేస్తారు ఈ టిఫా స్కాన్లోనే. అండ్ నేనైతే ఇంకా ముందు రోజే ఓపీ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము కొంచెం ఎర్లీగానే. అంటే ఏమైనా స్కానింగ్స్ ఉంటే మాత్రం కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతాము. స్కాన్ చేసిన రోజే నాకు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. ఎప్పుడు స్కాన్ రాసినా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటాను. ఎందుకంటే 3 మంత్స్కి ఒకసారి మనకి స్కాన్ చేస్తారు. అందులో బ్లడ్ కౌంట్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అయిందా లేకపోతే తగ్గిపోయిందా అనేది మనకు తెలుసుకోవడానికి అయితే కంపల్సరీగా ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ టెస్ట్ అనేది ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. ఇంకా హాస్పిటల్కి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. నేను మా హస్బెండ్ అయితే వెళ్ళేసరికి ఇంకా డాక్టర్ రాలేదు. డాక్టర్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అంటే ఒక్కోసారి కొంచెం సర్జరీస్ ఉంటే తొందరగా వస్తారు, లేకపోతే లేట్గానే వస్తారు. డాక్టర్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే నాకు స్కాన్ అయితే రికమెండ్ చేశారు. పక్కనే స్కానింగ్ సెంటర్ కాబట్టి కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము. అయితే అక్కడ ఏంటంటే ఈ టిఫా స్కాన్ అనేది చాలా స్లోగా చేస్తారు. ఎందుకంటే బేబీ పార్ట్స్ ఇవన్నీ చూడాలి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. సో అందుకని అయితే టిఫా స్కాన్ వాళ్ళందరివి కూడా లాస్ట్లో చేస్తారంట. ముందు అయితే నార్మల్గా ఉన్న చిన్న చిన్న స్కానింగ్స్ అన్నీ కూడా ముందు చేస్తారు, టిఫా స్కాన్ వాళ్ళవి లాస్ట్లో చేస్తారు. ఆల్మోస్ట్ నేను వెళ్ళిన రోజైతే దగ్గర 3 టిఫా స్కాన్స్ అయితే ఉన్నాయి. నాతో పాటు ఇంకా 2 అమ్మాయిలు అయితే వచ్చారు. ఇంకా మేమందరం కూడా ఒక 4-5 అవర్స్ అయితే వెయిట్ చేసాము. నార్మల్ స్కానింగ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా టిఫా స్కాన్ వాళ్ళమైతే మిగిలిపోయాము. ఫస్ట్లో అయితే నేనే ఉన్నాను టిఫా స్కాన్కి. ఇంకా అందుకని అయితే ఫస్ట్ నన్నే పిలిచారు. లోపలికి పిలిచిన వెంటనే అడిగారు, మీ హస్బెండ్ ఎవరైనా వచ్చారా, నీ తాలూకా ఎవరైనా మీ అమ్మ కానీ హస్బెండ్ కానీ వచ్చారంటే మా హస్బెండ్ వచ్చారని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లోపలికి పిలిచి ఇంకా నా దగ్గర అంటే నా ఎదురుగా కూర్చోబెట్టారు. మానిటర్కి ఎదురుగా అయితే కూర్చోబెట్టారు. బేబీని కూడా మా హస్బెండ్కి చూపిస్తారంట. అంటే ఒకప్పుడు పాస్ట్లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అయితే అప్పుడు ఇలా హస్బెండ్కి చూపించడం అలాంటివి ఏం లేవు. ఇప్పుడు కొత్తగా అయితే ఇక్కడ ఇది కొత్త స్కానింగ్ సెంటర్ నేను వెళ్ళింది. సో అక్కడైతే పేరెంట్స్కి అండ్ అలాగే హస్బెండ్కి అయితే టిఫా స్కాన్ చేసేటప్పుడు అయితే బేబీని చూపిస్తారంట. ఇంకా నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే కొంతమందికి అదృష్టం ఉంటుంది. ఇక నేనున్న ఏరియాలో అయితే ఇలా హస్బెండ్కి బేబీని చూపించడం అలాంటివి ఏమీ లేవు. ఫస్ట్ టైం ఇలా చూపించడం అయితే ఓకే, మా హస్బెండ్ కూడా బేబీని చూస్తున్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. టిఫా స్కాన్ చేసేటప్పటికి 40 మినిట్స్ ఇలా టైం పట్టింది. ఎందుకంటే బేబీ అనేది లోపల అంటే పడుకోకుండా కదులుతూ ఉంటే టిఫా స్కాన్ అనేది చాలా తొందరగా అయిపోతుందంట. సో బేబీ అయితే ఆ టైంకి పడుకోలేదు. ఎందుకంటే నేను అప్పుడే కొంచెం లంచ్ చేసి వచ్చాను కాబట్టి బేబీ అయితే పడుకోకుండా తిరుగుతూనే ఉంది. సో టిఫా స్కాన్ కూడా నాకు కొంచెం తొందరగా అయిపోయింది. బేబీ పార్ట్స్ అన్నీ కూడా బాగా ఫామ్ అయిపోయాయి అని చెప్పారు. నేను నార్మల్గా అడిగాను స్కాన్ చేసేటప్పుడు, బేబీ హెల్తీగానే ఉందా, బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని. సో డాక్టర్ అయితే చాలా నవ్వుతూ డౌట్గా అడిగారు, ఎందుకు అలా అడుగుతున్నావు అని. సో నేను చెప్పాను ఇంకా పాస్ట్లో నాకు ఇలా ఒక ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసేసారు, ఇలా టిఫా స్కాన్లో ప్రాబ్లం ఉందని చెప్పారు. సో అందుకని కొంచెం టెన్షన్గా ఉంది మాకు అని. ఇంకా నా ఓల్డ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూసి బేబీకి అయితే ఏ ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉంది, బేబీ పార్ట్స్ కూడా అన్నీ ఫామ్ అయిపోయాయి అని చెప్పారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బేబీని అయితే చూయించారు మాకు.
ఇంకా నాకు స్కాన్ చేసేటప్పుడైతే పక్కనున్న ఇద్దరు డాక్టర్స్ కూడా చాలా అంటే మాట్లాడుకుంటున్నారు. ఈ బేబీ చాలా యాక్టివ్గా ఉంది, స్కానింగ్ చాలా తొందరగా అయిపోయింది. నిన్న మొన్న వచ్చిన పేషెంట్స్కి అయితే బేబీ అంటే పడుకొని ఉండడంతో 3-4 అవర్స్ టైం పట్టిందంట టిఫా స్కాన్ చేయడానికి. బేబీ పడుకుంటే ఇంకా స్కానింగ్ అనేది సరిగ్గా చూడలేరు. బేబీ పార్ట్స్ ఇవన్నీ కూడా బేబీ అంటే మొత్తం మూవ్ అవుతూ ఉంటేనే టిఫా స్కాన్ చేయడానికి అవుతుంది. ఇంకా డాక్టర్ అన్నారు బేబీ మాత్రం బాగా మూవ్ అవుతుంది, అందుకని నీకు కొంచెం ఎర్లీగానే టిఫా స్కాన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ఇంకా టిఫా స్కాన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా డాక్టర్ కూడా చూసి హెల్తీగానే ఉంది అని చెప్పేసి ఇంకా 1 మంత్కి మళ్ళీ రమ్మని అయితే నాకు ఇంకా మెడిసిన్స్ రాసి అయితే ఇచ్చేశారు. ఫైనల్గా అయితే టిఫా స్కాన్ అయిపోయిన తర్వాతనే మేము శ్రీమంతం చేయాలి అని ప్లాన్ చేసుకున్నాము. టిఫా స్కాన్ ముందు మనకి టిఫా స్కాన్ అనేది 5th మంత్ లాస్ట్లో అయినా 6th మంత్లో అయి చేస్తారు. సో నేను అందుకని అయితే 7th మంత్లో అంటే ఆ శ్రీమంతం చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపోర్ట్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా నేను ఆ టిఫా స్కాన్లో ఉన్న మెన్షన్ చేసిన నేమ్స్ ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేశాను. బేబీ వెయిట్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేశాను. మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.